మాసంలో మనము 28వ రోజుకి చేరుకున్నాం అన్నమాట. 30 రోజుల్లో 28వ రోజుకి మనం చేరుకున్నాం అన్నమాట. అంటే అమ్మవారు మొదటి నుంచి ఏం చెప్పారో గుర్తుందండి? అసలు ఎందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు, ఏమేం చెప్పారు అమ్మవారు అనేటువంటిది గుర్తుందా? అయిపోయింది వెళ్ళగానే. అంటే మనకి ఎటువంటి స్తోత్రం రాసినా పెద్దలు, ఇటువంటి ప్రబంధం ఏది రాసినా కానీ ఏదో ఉత్తగా నామవాచకంగా రాయాలన్నమాట. దాని వెనకాల వారి అనుభవంతో కూడినటువంటి ఎంతో జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారన్నమాట. ఇప్పుడు ముందర వెళ్ళి లోయలో పడి ఆ తర్వాత పైకి లేచిన వాళ్ళు చెప్తాడు ముందర లోయ ఉంది అని. వాళ్ళు పడ్డారు కాబట్టి తెలుసు లోపల ఎలా ఉంటుంది ఏంటిది అని. అలాగా ఈ భగవంతుడు అనేటువంటి వాడు ఎవరు? వాల్మీకి మొదట ఎట్లా తిరిగేవాడు? బాటసారి గారు అందరి దగ్గర నుంచి దొంగతనం చేసి ఒక అడవిలో ఎలా ఉండేవాడు? ఆయన పూర్వం బ్యాక్ స్టోరీ తెలుసు మీకు. దొంగతనాలు చేస్తూ వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి దోచుకుంటూ తన జీవితాన్ని గడిపేవాడు. కానీ తర్వాత ఇప్పుడు పూజింపబడుతున్నాడా లేదా? ఎలాగా? నారదుడు వచ్చి ఇదంతా కాదు, తత్వం అనేటువంటిది ఒకటి ఉంది, దానికి నువ్వు చేయాల్సిన జపం చెయ్యి. నువ్వు చేసేటువంటి దాంట్లో నుంచి వారి పాపం తీసుకుంటారా లేదా వెళ్ళి అడుగు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మనం ఎంతో కష్టపడి సంపాదిస్తాం, అది ఏదో రకాల అడదారులతో ఏదో దారులతో మొత్తం అంతా సంపాదిస్తాం. మన నుంచి పాపం వాళ్ళకు కూడా వెళ్తుంది, మన పిల్లలకి అంటే మన తర్వాత వారికి అందరికీ వెళ్తుంది. ఆ పాపం కనిపించదు, అది వెళ్తుంది అన్నట్టు కనిపించదు మనకి. మరి ఒకసారి వెళ్ళి అడుగు, నువ్వు ఇంత కష్టపడి సంపాదిస్తుంది నీ కుటుంబం కోసమే అని చెప్పేసి అన్నావు కదా, వెళ్ళి నేను పాపం చేసి ఈ సంపాదిస్తున్నాను అని చెప్పేసి చెప్పి నా పాపం మీరు తీసుకుంటారా పంచుకుంటారా అని చెప్పి వాళ్ళు అడుగు, పంచుకుంటారో లేదో అని. అంటే వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి అడిగితే నీ పాపం నేనేమైనా పంచుకుంటానయ్యా, పెళ్లి తీసుకున్నంత మాత్రం నీ పాపం నేను పంచుకుంటానా? నేను పంచుకొని అంటాను. కొడుకు నేను తీసుకొని అంటాను. నాకేంటి నాన్న, నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవించు, నేనెందుకు అనుభవించాలంటాను. ఎవరు తీసుకోరు. అప్పుడు నీకు తెలుస్తుంది అంటే ఇంత కష్టపడి నేను చేస్తున్నాను, కానీ చేసేటువంటి ఇది తప్పు దారిలో చేస్తున్నాను. సవ్యమైన దారిలో చేస్తే వచ్చేది పుణ్యమే, అది వెళ్తుంది, పాపము వెళ్తుంది. కానీ అదే వెళ్ళేదాని మంచి దారిలోనే వెళ్ళారనుకోండి. అందుకని చెప్పేసి నారదుడు వచ్చి మళ్ళీ నారదుడి దగ్గరికి వస్తాడు. వచ్చి వాళ్ళు ఎవరు తీసుకొని అంటారు స్వామి అని చెప్పనగానే అర్థమైందా, నీ నుంచి ఏదైనా తీసుకునేటువంటి వాడు స్వామి, అది తత్వం. రాబోయే రోజులు నువ్వు చాలా గొప్పనైనటువంటి పనిని చేయాలి కాబట్టి దానికోసం ఇప్పటి నుంచి ఆయన రెడీ చేశాడనమాట. నారదుడు మంత్రం చెప్పాడు. ప్రహ్లాదుడు కూడా మంత్రం చెప్పాడా లేదా? ఇప్పుడు ప్రహ్లాదుడు అనేటువంటి వాడు వస్తేనే నరసింహస్వామి వస్తాడు కిందకి, లేకపోతే ఎవరి కోసం వచ్చారు నరసింహస్వామి? ఎవరో ఒకరి కిందకి రావాలి కదా. ఆయన ఉన్నాడని చెప్పి నిరూపిస్తున్నప్పుడు ఆయన్ని కష్టపెడుతుంటే చూసారా, నిరూపించినందుకు ఇంత కష్టపడుతున్నాడు. ప్రతి కష్టంలో నుంచి ఆయన యొక్క నామానికి అంత గొప్పతనం ఉంది. నామాన్ని కాపాడిందా లేదా? అది అప్పుడు నేను వస్తాను ఖచ్చితంగా, పూర్తిగా తప్పినప్పుడు నేను వస్తాను దాన్ని నిలబెట్టడానికి అని చెప్పి చెప్పడా లేదా? మనకి ప్రహ్లాదుడి వరకే తెలుసు. ప్రహ్లాదుడు పూర్వము, ప్రహ్లాదుడు కూడా పైన ఒక గొప్పనైనటువంటి పండితుడు, దేవతత్వం కలవమాట. ఆయనకు కూడా బ్యాక్ స్టోరీ మళ్ళీ వెనకాల కథ. ఆయన ఉన్నటువంటి జ్ఞానము ఎవరి దగ్గర లేదు, బ్రహ్మతో సమానంగా ఉండేది ఆయన జ్ఞానం. ఆయన జ్ఞానాన్ని ఏం చేశాడు? నారదుడి చెడతలు, నారదుడి పట్టుకునే తుంగురు ఉంటుంది కదా, ఆ తుంగురు అట్లాంటి ప్రతి దాంట్లోనూ కొంతమందికి ఆయన జ్ఞానాన్ని షేర్ చేసేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళి పుట్టాడు కిందకి. మిగతా వాళ్ళందరికీ ఇచ్చినటువంటి దాంట్లో నుంచి తీసుకోవాలి జ్ఞానం, కేవలం నారదుడికి ఇచ్చినటువంటి దాంట్లో నుంచి తీసుకున్నటువంటి 20% జ్ఞానానికి అంత గొప్పవాడు ప్రహ్లాదుడు. అంటే ఆయన పూర్వం అంతే, అంతకు ముందర ఆయనకి ఎంత జ్ఞానం ఉండేది చూడండి. అలా ప్రతి వారి బ్యాక్ స్టోరీ ఉంది. ప్రతి వారు గొప్ప వాళ్ళే, భగవంతుడు సృష్టి కాబట్టి మనము గొప్పే. కానీ అదేంటో మనకి తెలియనంత వరకు మనం ఇట్లాగే ఉంటాం అన్నమాట. అలాగా మనకి అమ్మవారు ప్రతి భాషలలోనూ మొదటి 5 భాషలలో స్వామి తత్వం ఏంటి, ఆయన యొక్క గొప్పతనం ఏంటి, అవతారాలు ఏంటి, ఎందుకొరకు వచ్చాయి అనేటువంటి దాన్ని చక్కగా చెప్పారన్నమాట. మిగతా ఉన్నటువంటి భాషలలో ఏం చెప్పారు అంటే మన యొక్క స్థితి ఎట్లా ఉంటుంది. మనం మన మాట వింటున్నామా, మన ఇంద్రియాల మాట వింటున్నామా? చెప్పట్లేదు.
చేస్తున్నాం, మన మాట మనం వింటున్నాం అనుకుంటున్నాం. కానీ మన ఇంద్రియాల మాట మనం వింటున్నాం. వాటి చేతుల్లో మనం ఉంది, మన శరీరం అంతా వాటి చేతుల్లో ఉంది, మన చేతుల్లో అవేమి లేవు. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం అనుకుంటే కూర్చొని మనమే స్టీరింగ్ తిప్పాలి. అన్ని మన కంట్రోల్లో ఉంటేనే కదా డ్రైవింగ్ అవుతుంది. వాటి కంట్రోల్లో మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఏమైపోతుంది? కారు నడుపుతున్నప్పుడు అది పూర్తిగా అక్కడికి వెళ్ళే వరకు మనం తిప్పకుండా వెళ్ళాక తిప్పుదాం అనుకుంటే లోయలో పడతాం. సో కార్ అనేది మన కంట్రోల్లో ఉండాలి, బ్రేక్ మన కంట్రోల్లో ఉండాలి, క్లచ్, గేర్ వేయడం ప్రతిదీ మన కంట్రోల్లో ఉండాలి. అలాగా ఈ ఇంద్రియాలన్నీ అట్లాంటివి అనమాట. అవన్నీ మన కంట్రోల్లో ఉండాలి. లేదు మన వల్ల కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే ఆయనకు అప్పచెప్పేయాలి. అంటే ఏంటిది? నామస్మరణ చేయడం, ఎప్పుడు ధ్యానం చేయడం, ఆయన దగ్గర ఉండడం. ఎక్కడ గుడికి రావాలి, గుడిలోనే ఉంటాను అనుకుంటారేమో అని చెప్పేసి ఇంట్లో కూడా పూజించుకోండి అని చెప్పి ఇంట్లో కూడా మనం విగ్రహాలు పెట్టుకుంటాం. ప్రతిదీ ఆయనకి చెప్పి మనం బయటికి వెళ్ళినప్పుడు ఆయనకి చెప్పారు. మా నాన్న చెప్పుకోవచ్చు, బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో చెప్పకుండా వెళ్తే ఒప్పుకో మా నాన్నగారు. అలాగా ఆయనకి చెప్పే వెళ్ళాలి, ప్రతి పని ఆయనకి చెప్పే చేయాలి. అప్పుడే ఇల్లు బాగుంటుంది అనమాట. అలాగా ప్రతిదీ మన పెద్దలు ఆయన బంధాన్ని ఏర్పరిచారు. కానీ ఇప్పటి కాలం ఏమైపోతుందంటే మనం వదిలేయడం వల్ల పూర్తిగా ఇదైపోతున్నారు అనమాట. మీ అందరికీ మొన్న రాత్రి ఏమైంది తెలుసా? మా హైదరాబాద్లో పెద్ద గొడవ జరిగింది తెలుసా? తెలీదా? మల్కాజ్గిరి దగ్గర ఎక్కడో గ్రామదేవత ఆలయం దగ్గర ఒక ముస్లిం ఆయన చేశాడు. గుడి దగ్గరే అమ్మవారి ఎదురుగానే చేశాడు. పట్టుకొని కొట్టారు ఆయన. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు అనమాట. అది ఎందుకు అంటే వాళ్ళు అలా చిన్నప్పటి నుంచి దీని మీద ద్వేషాన్ని పెంచేపిస్తున్నాడు. వాడు ఇక్కడే ఉంటాడు, మన దేశంలోనే ఉంటాడు, మనమే తింటాడు అన్ని. కానీ తల్లితో ఉంటూ తల్లిని ఇది చేస్తూ తల్లిపాలు తాగుతూ తల్లిదంతా ఎట్లా ఉంటుంది? అలాంటి వాళ్ళు తయారైపోయారు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఇవన్నీ చదువుకోవాలి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. ఇదనే కాదు, దేని మీద రాసుకుంటే దాని మీద తెలుసుకోండి. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి హక్కు అది. ఇప్పుడు తండ్రి ఆస్తి కొడుకు లేదా కూతురు అనుభవించాలి అనే వాటి హక్కు ఎలాగైతే మనం తీసుకుంటామో ఇది మన హక్కు. మనకి ఇచ్చారు మన ఋషులు. మనం ఎందుకు చదవద్దు? ఎవరు అడ్డుపడ్డారా? మీకు చదవడానికి అధికారం లేదని ఎవరు అడ్డుపడ్డారు? దీనికి అడ్డుపడ్డారని చెప్పి పాత కథలు ఏమో చూపిస్తారు, కానీ ఎవరు అడ్డుపడ్డారు? ఈ గురుకులాలు ఎక్కడి నుంచి వచ్చాయి? విలువ విద్యలు ఎక్కడ నేర్పించేవారు? మరి పూర్వం ఇతిహాసాలు ఎవరు నేర్పించేవారు? క్షత్రియుడికి ఉంది, బ్రాహ్మణుడికి కాక క్షత్రియుడికి వైశ్యుడికి కూడా వేదార్థం ఇవన్నీ చదువుకునేటువంటివి ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. చదువుకునేటువంటి తెలుసుకునేటువంటిది అందరికీ ఉన్నాయి. కానీ మధ్యలో కొంతమంది రాజులు ఇటువంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. వారు ఏం చేశారంటే దూరం పెట్టేశారు. మీకు అధికారం లేదు, మీకు హక్కు లేదు. కొంతమంది రాజులు చేసిన పని అన్నమాట. ఎక్కడ బ్రాహ్మణుడు చేసినట్టుగా లేదు. కానీ మీరు ఈ మధ్య కొన్ని న్యూస్లో కానీ యూట్యూబ్లో కానీ చూడండి, బ్రెయిన్ వాష్ చేయడానికి బ్రాహ్మణుడే చేశారు, ఆయన బ్రాహ్మణులు వైష్ణవులకి శైవులకి పడదు అని చెప్పేసి అన్నారు. ఎక్కడ కొన్ని వృత్తాంతం చెప్పండి, వాళ్ళు ఏమో వృత్తాంతం చెప్తారు తెలుసా? అంటే ఏ కథ చెప్తారు తెలుసా? రంగనాథ స్వామిని తీసుకెళ్లి పడేశారు కదా, చిదంబరంలో రంగనాథ స్వామిని తీసుకెళ్లి నీళ్ళలో పడేశారు కదా, ఆ కథ చెప్తారు. అది చేసింది ఎవరు? రాజు. చేసింది రాజు. మరి బ్రాహ్మణులు కొట్టుకున్నారని ఎలా చెప్తారు? ఏంటంటే మనం ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేసినా, ఇన్స్టా ఇంకోటి ఆన్ చేసినా బ్రెయిన్ వాష్ చేయడం కోసం మనకి అవి తెలియదు. వారు ఏదైనా కొత్త చెప్పేసరికి ఇది నిజమేనే పోలు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ అసలు చదివితే కానీ మనకు తెలియదు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ని ఏదైనా ఒక మాట అన్నాను అనుకోండి, వాళ్ళు మాట అనేస్తారు, రాజ్యాంగంలో ఇలా ఉంది అలా ఉందని. మనం చదవం, మనం చదివితేనే కానీ తెలిసేది. అలాగే మాట ఇప్పుడు పోనీ ఎలా వస్తుంది అంటే అదంతా తులసీదాసు లేదా నన్నయ్య, తిక్కన్న వీళ్ళందరూ రామాయణాలు, భారతాలు, భాగవతాలు అన్నీ రాశారు. ఎందుకు రాశారు? వాల్మీకి రాసిన ముందుగా రామాయణం లేదా వ్యాసుడు రాసినటువంటిది ఒకటి భారతం, భాగవతం ఉంది కదా, మళ్ళీ ఇంకొకటి ఎందుకు రాశారు వాళ్ళు అంటే ఇది చాలా కష్టంగా ఉంది, సులువు అవ్వడం కోసం ఒకటి, వారి అనుభవం చెప్పడం కొరకు రాశారన్నమాట. అంత మాత్రం మూలం రాకుండా అయిపోతుందా? మూలమే కదా. కానీ ఇవి మాత్రమే పట్టుకొని ఇదే అసలైంది, మూలం కాదు అని మూలాన్ని వదిలేస్తే వాటి తెలుసుకోవాలన్నమాట. అలా రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. నిన్న ఒకటి జరిగింది, మొన్న ఒకటి జరిగింది, ఆ మొన్న ఇంకొకటి జరిగింది. కాశ్మీర్లో నేను చూసింది ఏంటంటే కల్లారా, ఇవాళ వెళ్ళే ఒక శివాలయాన్ని
అక్కడ ఏదో ప్రసిద్ధి అంటే వెళ్ళాము. తర్వాత రోజు మళ్ళీ అదే దారిలో నుంచి సూర్యుడి గుడికి వెళ్తుంటే అక్కడ శివాలయం ఉంది, తీసేశారు. కాశ్మీర్ మొత్తం వినిపిస్తారు వాళ్ళకు, కానీ మనకి పక్కన వినిపిస్తే వెంటనే కేసేస్తారు వాళ్ళు. అలాంటి స్థితి అయిపోయిన మాట వాళ్ళది ఇప్పుడు. కాబట్టి ఇవాళ కూడా అమ్మవారు ఏమవుతారంటే ఈ వ్రతం చేయడానికి గల కారణం ఏంటంటే అందరికి సమకూర్చి చెప్తున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారంటే, ఆంధ్రాలో చూడండి, ఆంధ్ర వాళ్ళకి అయితే తెలుస్తుంది, క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే ఊళ్ళలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు సిటీస్లోకి రారు. ఎందుకంటే సిటీస్లో వాళ్ళకి తెలుసు, కొంచెం చదువుకుంటారు, నాలెడ్జ్ ఉంటుంది. ఊళ్ళలో వాళ్ళు అనుకోండి పెద్దగా చదువుకోరు, వీరు వీటన్నిటికి దూరంగా ఉంటారు, లేదా అడవుల్లో ఉంటారు కొంతమంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, పూర్తిగా పల్లెటూరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అసలైన దేవుడు ఈయనే, వీరు మిమ్మల్ని లోపలికి కూడా రాని గుడిలోకి, కావాలంటే అడగండి, ఇంకొకటి అని చెప్పి చెప్తారనమాట. అలాగే వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ దాంట్లో కల్పించుకొని మా జనాభా ఎక్కువ ఉంది చూడండి. ఎక్కడ ఉంది అది అసలు? మరి గొల్లవాళ్ళు చేయలేదు అమ్మవారి వ్రతం, వీళ్ళందరూ గొల్లవాళ్ళే కదా. గొల్లవాళ్ళంటే ఆ ఊరిలో ఉండేటువంటి ఆ ఆవుని కాచుకునే వాళ్ళు, వాళ్ళని వీళ్ళని తీసుకునే వెళ్ళింది అమ్మవారు. అజ్ఞానంతో ఉంటారు కాబట్టి వాళ్ళనే తీసుకుని వెళ్ళింది అమ్మవారు. ఊళ్ళోకి తీసుకెళ్ళింది కదా, భగవంతుడు చూపించింది కదా, వారి గురించి చెప్పింది కదా. కాబట్టి వాళ్ళందరినీ ఇది చేసి మిమ్మల్ని అందరినీ దూరం పెట్టారు చూడండి అని చెప్పి చూపిస్తాను అన్నమాట. ఎందుకు దూరం పెట్టారు అనేటువంటి మాత్రం ఎవరు తెలుసుకోరు. ఎందుకు దూరం పెట్టారు అని అంటే మనకి భగవద్గీతలు కూడా చెప్పారు, గుణ కర్మ విభాగశ, అంటే గుణం వల్ల కర్మ వల్ల వాళ్ళు విభజించబడ్డారు. ఇప్పుడు మనం కూర్చున్నామండి, మనం చక్కగా బట్టలు కట్టుకుని మనం చక్కగా భోజనం కూర్చున్నాం, ఒకడు నీటిగా కలుపుకుని ఒక చేతితో తింటూ ఉన్నాడు అనుకోండి, బాగుంటుంది. రెండు చేతులతో పిసికేసి లేకిగా తింటూ శుద్ధం లేకుండా, అంటే మడి తడి ఇంకొకటి అనేటువంటివి లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? పూర్వం వాళ్ళు అలా ఉండేవారు అన్నమాట. అదే ఇవాళ భాషలో అమ్మవారు చెప్పింది ఏమని, కరవైகள் పిచ్చెట్లు కారం సేపుతో మేము గొల్లెలము. మాకు ఆవుల వెనకాల వెళుతూ లేదా బర్రెల వెనకాల ఏదైతే మేము కాస్తున్నామో దాని వెనకాల వెళుతూ అక్కడ కూర్చొని మేము స్నానం చెయ్యము. మాకు ఏ చెయ్యి దొరికితే ఆ చెయ్యి, ఇది ఎడమ చెయ్యి, ఇది దీనికే వాడతారు, ఇది కుడి చెయ్యి, ఇది దీనికే వాడతారు అనేటువంటి మాకు తెలియదు. అంత అజ్ఞానం మేము. ఏదో వారి వెనకాల వెళ్ళడం, వారికి అవి తింటాయి, మేము ఉండేది ఉంటాము. ఆ తర్వాత వాటి పాలు తీసుకుంటాము, వాటికి ఏం చేయాలని చేస్తాము మేము అంతే. అంతకుమించి మాకేం తెలియదయ్యా స్వామి, గొల్లెలము అజ్ఞానం మేము అని చెప్పేసి చెప్పారనమాట. నీవెవరు? అడిగొండ్రు విల్లాద వాయుకులత్తు, అంటే నువ్వు సాక్షాత్తు భగవంతుడు అయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి, నీకు ఎంతో జ్ఞానం ఉంది, మాలాగా కాదు. నీకు ఏది ఎలా ఎంతి అనేటువంటి జ్ఞానం ఉండగలిగినటువంటి వాడయ్యా. కానీ ఎంత మమ్మల్ని అందరూ ఒక రకంగా చూస్తూ మాకు జ్ఞానం లేదు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి మా మీద ప్రేమతో మా కొరకు మా దగ్గరికి వచ్చావయ్యా. ఆయన కావాలనుకుంటే జైలు నుంచి వేరే దగ్గరికి వెళ్ళొచ్చు కదా, గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఏ బ్రాహ్మణ దగ్గరికో ఇంకొకరి దగ్గరికో ఇంకో వేరే క్షత్రియుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. మరి ఎందుకు నంద గోకులంలోని గోకులు కాచే వాళ్ళ దగ్గరికి గోకులంలోకి ఎందుకు వచ్చారు అంటే, ఎందుకేనయ్యా మా కొరకే నువ్వు వచ్చావు అనేటువంటిది మేము తెలుసుకోవడానికి చాలా సమయం పట్టిందయ్యా. గోవింద అని చెప్పేసి ఇవాళ గోవింద నామం చెప్పారనమాట. మొదటి రోజు నుంచేమో నారాయణ అన్నారు, ఆ తర్వాత దేవాది దేవరయ్య అన్నారు, ఆ తర్వాత ఆదిశేషుడి మీద పడుకున్న వాడ అన్నారు, వాసుదేవ అన్నారు, ఇంకొకటి అన్నారు, రామ అన్నారు, అన్ని పేర్లతో పిలిచారు. తెలియక పిలిచామయ్యా అంటే స్వామి అడిగాడు అనమాట. మరి అన్ని పేర్లతో ఎందుకు పిలిచారు, మరి అంతంత గొప్ప గొప్ప పేర్లతో ఎందుకు పిలిచారు అని చెప్పేసి అడిగారు. ఇవాళ గోవింద అని ఎందుకు అన్నాడు అంటే, ఇది రోజులు కానీ మాకు తెలియలేదయ్యా, ఇప్పుడే తెలుసుకున్నాం. గోవింద అనేటువంటి నామాలు ఆయన చాలా కష్టపడితే వచ్చిందన్నారా? ఎలా వచ్చిందో తెలుసా? అందులోనే ఉంది. 7 రోజులు పర్వతం ఎత్తి పట్టుకున్నాడా, ఆ తర్వాత బ్రహ్మాది దేవతలు బ్రహ్మ తీసుకెళ్ళి సంవత్సరం పాటు లోపల దాచేశాడు అందరినీ. వీటన్నిటిని చూసిన తర్వాత ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి గోవుల్ని కాపాడాడు. ఆ తర్వాత వీళ్ళకి ఏది అంటే అసురుడు వచ్చి సంహరిద్దామని, కంసుడు వచ్చి ఇబ్బంది పెడదామని అలా ఏది చేసినా వీళ్ళందరికీ ముందర ఉండి నువ్వు రక్షించు. నీకు ఉన్నటువంటి వాటిని నువ్వు కాపాడుకుంటూ వారికి ముందర నుంచున్నావు. నువ్వు ప్రతి సమస్య మేము వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాలనుకున్నామో అన్నిటానికి నువ్వు ముందరుండి వాళ్ళని
అంటే ఇంత చేసావు కాబట్టి గోవింద అని చెప్పేసి దేవతలు అన్నారన్నమాట. అందుకని మన కోసం ఎంతో కష్టపడితే కానీ ఆయనకు ఆ పేరు రాలేదు. మిగతా పేర్లన్నీ ఎలా వచ్చాయి? ఎవరో కేసీ అనే రాక్షసుని సంహరిస్తే కేశవనామం వచ్చేసింది, ఇంకొకరు ఎవరో సంహరిస్తే ఇంకొక అన్ని నామాలు అలాగే వచ్చేసింది. వాసుదేవ అనేటువంటి నామం కూడా చాలా గొప్పదైనటువంటిదే. అది కూడా అమ్మవారు చెప్పారు. ఏంటి వాసుదేవ అని ఎందుకు చెప్పారు అంటే, వాసము అంటే ఉండడం. ఎక్కడ ఉన్నాడు చెప్పండి, ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక ప్లేస్ చెప్తారా? దేవుడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి ఆయన ఒక ప్లేస్ ఉందా? ఎక్కడ ఉన్నాడు చెప్పట్లేదు. అన్ని చోట్ల ఉన్నాడు. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. నేను ప్రహ్లాద చెప్పలా, ఇందుగలంత లేదని సందేహం వాళ్ళు చెప్పిన సంగోపకదుడు ఎంతెందు వెతికినా అందందే కలడని చెప్పి చెప్పలేదు ప్రహ్లాదు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. నాలోనూ ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక ప్లేస్ లేదు. కాబట్టి అంతటా ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు, అన్నిలోనూ ఉన్నాడు. కాబట్టి వాస దేవ. ఎవరైనా దేవుడు వాసుదేవ అనేటువంటి నామాన్ని కూడా చెప్పారు ఈ తిరుపావళి అమ్మవారు. అలాగా గోవింద అని చెప్పేసి అన్నారన్నమాట. అంటే ఉపయోగించుకోబోయా, మేము మా బద్ధం కాదు అని చెప్పి ఇన్ని రోజులు అనుకున్నాం. నువ్వు దేవుడివి, మా వాడివి కాదు, గొప్పవాడివి అని చెప్పేసి ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ వాళ్ళకి తెలిసిందయ్యా మాకు. అంటే ఇవాళ రోజు పాస్టర్ కంటే క్షమా ప్రార్థన అన్నమాట. ఈ వ్రతము మేము ఆచరించాం. తెలిసి చేసినా తెలియక చేసినా, లేదా ఎటువంటి దోషం జరిగినా, నీకు ఎటువంటి లోపం జరిగినా మమ్మల్ని క్షమించవయ్యా అని చెప్పి చెప్పడం కొరకు ఏదో మేము చిన్న చిన్న పిల్లలు, మేము బ్రాహ్మణులాగా వేదాలు చదువుకోవాలి, లేదా క్షత్రియుల్లాగా మేము ఇంకోటి ఇతిహాస పురాణాలు చదవాలి, లేదా ఇంకొకరిలాగా మాకు ఏమీ తెలియదు. ఇవి మాకు తెలిసిందల్లా మేము చిన్న చిన్న పేర్లే, నారాయణ, వాసుదేవ, ఆ తర్వాత గోవింద, ఇటువంటి పేర్లనే మేము పలికాం. ఆ పలికినటువంటి పేర్లలో కూడా ఎటువంటి దోషము ఉన్నా అదే ఉందన్నై సిరుపే రైతనం సీరియల్గా చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న తప్పులు చేసుకుంటాం. తెలుసో తెలియకో నీ నామ పలకడంలో మనం అనుకున్నాం. హరి అంటేనేమో విష్ణువు, హరి అంటేనేమో శక్తువు. చిన్న డిఫరెన్స్ అనమాట. అట్లాగే మన పేర్లు పెట్టుకోవడంలో కూడా అందుకే అంటుంది. ఎందుకు? అవి నీష్ అంటే శాసించలేదు, నాశ అంటే నాశనం చేసేది. ఆ గుణితాలు ఆ వాటి వల్ల మొత్తం మారిపోతాయి అన్నమాట. అలాగే మేము ఏదో ఒకటి తెలుసో తెలియకో నారాయణ అనే పేరు కూడా తప్పుగా పలుకుంటాం, గోవింద అని చెప్పి కూడా తప్పుగా పలుకుంటాం, దేవాది దేవనై శత్రునామ అని చెప్పేసి కూడా తప్పుగా పలుకుంటాం, ఇంకేదో తప్పుగా పలుకుంటాం. అటువంటి పేర్లు తప్పుగా పలుకుంటే మన్నించవయ్యా, ఒప్పించుకోకు స్వామి, మీ వారమే కదా మేము. ఇప్పుడు మాకు బంధం లేదు అని చెప్పి చెప్పుకోవడానికి లేదు కదా. నువ్వు ఇన్ని అవతారాలు ఎత్తింది ఎవరి కోసం? మా కోసం. మా కోసం ఎత్తినప్పుడు మా వాడివి కాదు అని చెప్పి ఎలా అనుకుంటాం? మా వాడివి కాదు, మాకు నీకు సంబంధం లేదని ఎలా అనుకుంటాం? మేము మొదట్లో తెలియకుండా మేము అదే అనుకున్నాం. ఈ వ్రతం ఆరంభం కానప్పుడు ఆయన దేవుడు ఏదో వచ్చాడు, ఎందుకు చేశాడో తెలియదు, మత్స్యంగా వచ్చి మాకేం తీశాడు, కూర్మంగా వచ్చి మాకేం తీశాడు, లేదా వరాహంగా వచ్చి మాకేం తీశాడు, ప్రతిదీ అవతారంగా వచ్చి మాకేం తీశాడు అనుకున్నామే తప్ప వచ్చిందే మా కోసం అని చెప్పి మేము తెలుసుకోలేకపోయావయ్యా అని ఈ రోజుల కానీ మాకు తెలిసింది. కాబట్టి తెలిసి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాము. తెలుసో తెలియకో ఎంతో కొంత దోషాలు చేసుకుంటాము. నీ యొక్క పేరు పలకడంలో, నీ యొక్క భక్తిని చూపించడంలో నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండదు కదా మనసు. మీరందరూ ఉన్నారు. నేను ఇంతసేపు కంటిన్యూస్గా చెప్తే ఏమైపోతుంది? 8 అయిపోతుంది, 7 అయిపోతుంది. ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, పంపించాల్సిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు నా సెలవులు ఇచ్చారనుకోండి, ఇంతకు ముందర అలా ఎలాగైతే ఉంటుందో అలాగే అన్నమాట. స్వామికి చాలా పనులు ఉంటాయి, ఎంతో ఉంటాయి. తెలుసో తెలియకో మేము వ్రతంలో పలికినటువంటి తప్పు పేర్లు ఏవైతే ఉంటాయో వాటిని క్షమించి పెద్ద మనసు చేసుకొని, నువ్వే చెప్పావు కదయ్యా, ప్రేమగా పిలిస్తే చాలు. నువ్వు తప్పు పలుకు లేదా ఇంకోటి పలుకు, ప్రేమగా పిలిస్తే చాలు నా నామాన్ని అని చెప్పి నువ్వే చెప్పావు కదా స్వామి అని చెప్పేసి చక్కగా ఇవాళ రోజున అమ్మవారు చెప్పారనమాట. నిన్నటి రోజున మనకి పూర్తిగా చెప్పుకోవడానికి అవల కూడారై గురించి. అంటే అమ్మవారు
వివాహం చేసుకోవాలి, స్వామిని పెళ్లి చేసుకోవాలి అనే సందర్భం వచ్చింది. విష్ణుచిత్తులు చెప్పారు, నేను స్వామినే చేసుకుంటాను, ఒక కండిషన్ పెట్టింది, అది చేసుకోవడం అసాధ్యం. అక్కడ మొదలైంది ఏం చేయాలి అనేటువంటి వ్రతం. అవునా కదా? ఈ జీవాత్మ పరమాత్మలో చేరాలి, అది చూపించాలి అమ్మవారు. ఆవిడంటే అమ్మవారిని పెళ్లి చేసుకుంటాడు స్వామి, ఎట్లా వచ్చినా ఏదో ఒకటి కష్టపడి పెళ్లి చేసుకుంటాడు. పద్మావతి అమ్మవారుగా వచ్చినప్పుడు స్వామి కష్టపడి వచ్చి పెళ్లి చేసుకోలేదా? పైనుంచి కిందకి దిగి వెంకటేశ్వర స్వామి అప్పు చేసి మరి పెళ్లి చేసుకోలేదా? మళ్ళీ అంటాడు పాపం మిడిల్ క్లాస్ వెంకటేశ్వర స్వామి అప్పు చేసి బ్యాంక్ నుంచి లోన్స్, కుబేర్ దగ్గర నుంచి లోన్ తీసుకుని మరి పెళ్లి చేసుకున్నాడు పాపం. అలాగా ఆయన ఎలా కూడా పెళ్లి చేసుకుంటాడు. కానీ మనందరం పరిస్థితి ఏంటి? మనమందరం అమ్మవారులు కాదు, లేదా మనమందరం ఇంకో గొప్పలు కాదు. ఏంటి అని అంటే అంతరార్థం మన జీవాత్మ, ఆయన పరమాత్మ అని చెప్తున్నాం కదా. ఈ జీవాత్మ పరమాత్మ దగ్గరికి చేరడమే ఈ వ్రతం అన్నమాట. దానికే ధనుర్మాసం అంటే లక్ష్యం. మొదటి రోజు పవన్ స్వామి చెప్పారు, బాణం ఎక్కువ పెట్టడం లక్ష్యం. ఆ లక్ష్యమే ఇదనమాట. అది ఎక్కడికి చేరుతుంది అంటే వేసే బాణం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అది భగవంతుడినే లక్ష్యంగా పెట్టుకున్నటువంటిది ఈ వ్రతం. భగవంతుడే లక్ష్యము, భగవంతుడినే పొందడము దాని యొక్క ఇది అన్నమాట, సార్థకత. కాబట్టి అదే పొందాలి, అదే మనం చేయాల్సినటువంటిది. ఇప్పుడు మీరు ఎన్నైనా చేయొచ్చు, కర్మ వల్ల మళ్ళీ 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 పుడుతూనే ఉంటారు. 100 కోట్లు సంపాదించాలని మనం తీసుకెళ్తామా? తీసుకెళ్ళాం. అంటే మనకి భగవద్గీతలో 24, 25 ఆ శ్లోకాల దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొంచెం ముందర అర్జునుడికి చెప్పేటప్పుడు ఒక కథ కూడా చెప్తాడు కృష్ణుడు. ఏమని అంటే, ఒకరోజు కశ్యప ప్రజాపతిని పిలిచి, ఆ తర్వాత దేవతల్ని పిలిచి, అసురుల్ని పిలిచి, అందరిని పిలిచి బ్రహ్మగారు సభ పెట్టారు. ఏ సభ అని చెప్పేసి అందరూ వచ్చారు, మాట్లాడతారు అని చెప్పి అందరు సభలో కూర్చున్నారు. కూర్చొని ఇది చేసేసరికి వాళ్ళందరినీ చూసేసరికి బ్రహ్మగారికి ఒక్కసారి వాళ్ళందరి మీద విసుకొచ్చేసి ముగ్గురికి కలిపి 3 సార్లు దా 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 అని చెప్పి నేను చెప్పారు బ్రహ్మగారు. ఏంటి దా? ఎందుకు వచ్చారు? ఏం చెప్పారు? వెళ్ళిపోయారు. ఏంటి దా దా దా? వాళ్ళకి అర్థం కాల. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించారనమాట. ఆలోచించిన తర్వాత దేవతలు, అసురుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు మళ్ళీ గ్రూప్ మీటింగ్స్. ఏం చెప్పారు మనకు తెలియలేదు. మళ్ళీ చర్చ పెట్టుకున్నప్పుడు అసురులేమో దా అంటే మనకి లేనిదేంటి? దయ. వాళ్ళందరినీ ఏం చేస్తారు కదండి, దయ లేదు కదా వాళ్ళకి. వాళ్ళకి ఏ కాడికి ఎవరైతే ఎన్ని యాగాలు చేసి అన్ని చేస్తుంటారో అది చేయడం వల్ల అసురుకి దేవతలకు శక్తి పెరుగుతుంది. నారాయణుడు అవతారాలు ఎత్తుతాడు. అందుకని చెప్పి ఏం చేయాలి? వీళ్ళని ఇబ్బంది పెట్టామనుకోండి, వీళ్ళు ఇటువంటి మంచి పనులు చేయరు, అప్పుడు మొత్తం మాదైపోతుంది అని చెప్పేసి వాళ్ళు మన మీద దాడి చేసేవాళ్ళు. అసలు మనల్ని కాపాడడం కోసం దేవతలు వచ్చి వాళ్ళు దెబ్బలు తినేవాళ్ళు. అలాగా మనకి లేని దయ్య, కాబట్టి అది ఉండమంటున్నారు అని చెప్పేసి అన్నారు. మనుషులందరూ కూర్చుంటే వీళ్ళు మాట్లాడుకున్నారు అనమాట. ఏమని, మనం ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఒక పెద్ద ఆయన బాగా ఆలోచించి చెప్పింది ఏంటంటే, దానం. 100 కోట్లు సంపాదిస్తావు, సంపాదించిన తర్వాత నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్ళు. మరి దాని నుంచి వచ్చేటువంటి పుణ్యాన్ని నువ్వు తీసుకెళ్ళగలవు. అది ఎప్పుడు వస్తుంది? దానం చేస్తే వస్తుంది. నీకు భగవంతుడు ఇచ్చింది దేనికి? ఎవరి దగ్గర అయితే లేదో, ఎవరైతే బాగా కష్టాలు పడుతూ కొంతమంది చూస్తారు, అట్లా మొత్తం దానం చేయమల్లా, వారి అవసరాన్ని బట్టి దానం చేయమన్నారు. కానీ మన పెద్దలు కొంతమంది ఏం చేశారు? మొత్తం దానం చేశారు. ఎట్లా అంటే ఇప్పుడు మా మామూలు కొంతమంది చెప్తుంటారు, అలా తీసుకెళ్తారు, ఇక్కడి నుంచి పొలాలన్నీ మనమేలా చూపిస్తారు. ఇది ఎప్పుడు మావయ్యా అంటారు. అన్న తర్వాత మీ మొత్తాన్ని జమీందారా, మొత్తం ఆయన బాగా ఉండేది అది అని చెప్పి. మరి ఏమైంది అంటే ప్రతి వారు అయ్యా మా అమ్మగారి బాగా రాసిచ్చేది, వాడు ఏదో ఒకటి చెప్పి లాక్కుంటూనే ఉంటాడు. అలాంటి వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది, వాడి అవసరాన్ని నిజంగా చూడు. అలాంటి వాళ్ళకి దానం చేయడం వల్ల నువ్వు 10 రూపాయలు దానం చేసినప్పుడు 20 రూపాయలు పెరుగుతుంది అంటారా మనకి. ఆ 20 రూపాయలు పెరగడం ఏంటిదంటే పుణ్యం పెరుగుతుంది అన్నమాట. మనం 1 దానం చేస్తే 2 పెరుగుతుంది. అంటే మనది ఎక్కువ కాదా, మనం 1 ఇస్తుంటే 2 మనకు వస్తుంది అంటే మనం ఇంకెంత ఇదిగా చేయాలి దానం, మనం చేయాల్సిన దానం. కాబట్టి అని వాళ్ళు దాని ఒక్కదాన్నే పట్టుకున్నారు. మహర్షులు, ఋషులు అయినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఎవరికి వాళ్ళు ఒకదాన్నే పట్టుకుంటున్నారు. నేను చేయాల్సిన దానం అది అప్పుడు ఉంటే చాలు, ఎంత మొత్తం దానం చేసేద్దాం అన్నట్టుగా ఉంటుంది.
అలా కాదు, ఋషులు మునులు గొప్పవాళ్ళు కదా, వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు? దేవతలకు చెప్పిన దా ఏంటి, మనుషులకు చెప్పిన దా ఏంటి, అసులకు చెప్పిన దా ఏంటి, వాళ్ళు మూడింటి గురించి చర్చించారు. ఎవరెవరికి ఏదైతే చెప్పారో దాన్ని ఒక్కదాన్ని పట్టుకున్నారు తప్ప అసులు మనకు ఉండాల్సిందయ్యా, మనకి చెప్పింది ఒకదానిగా, ఆ మీద మనకు అనవసరం. అది రెండు దేవతలకి మనుషులకి, ఇది మనకి పని లేదు. ఇది దేవతలు అనుకున్నారు, మనకి చెప్పింది ఒకదే కాదు, ఆ మిగతా రెండు దాంతో ఒకటి అసలుకి ఒక మనుషులు చెప్పి మనకి పని లేదు పెద్దగా, మనకి ఉండాల్సింది అదొకటి ఉంటే చాలు అన్న. కానీ గొప్పదైనటువంటి జ్ఞానులు కానీ ఇంకొకరు కానీ ఏం చేస్తారంటే ఆ మూడింటి గురించి ఆలోచిస్తారు. అలాగే అమ్మవారు చెప్పారన్నమాట, ఆ మూడు ఏంటి? అకార ఉకార అకార. అలాగే ఈ మూడు దారులు ఏంటి అంటే దానం చేయడం, దయగా ఉండడం. దానం చేసి దయ లేకపోతే ఒకటి మీద ఎవరికి ఉపయోగపడదు, ఎప్పుడు ఒకటి మీద కఠినంగా ఒకటి మీద ఉంటుంది. అందుకే దానము దయతే కాక ఆ తర్వాత దేవతలకు కూడా చెప్పినటువంటి దా ఏంటి అనేటువంటిది ఆలోచించి అది కూడా ఈ మూడు కలిగి ఉండాలి మనిషిలో. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనిషికి? మన సొంతంగా మనం తెచ్చుకోగలుగుతామా? తెచ్చుకోలేము. మన ఇంద్రియాలు మన మాట వినగలుగుతాయా? వినలేము. పూర్తిగా ఋషులు మునులు అంటే వాళ్ళు చాలా సాధన చేశారు, ఎన్నో సంవత్సరాలు పూర్తిగా వదిలేసి ధ్యానాలు యోగాలు అన్ని చేసి మనకి లోపల 8 చక్రాలు ఉంటాయంటారు. అష్టాచక్రానవద్వార దేవానాం పూరయోధ్య అని వేదం చెప్తుంది. 8 చక్రాలని పూర్తిగా వారి కంట్రోల్లో ఎవరైతే ఉంచుకుంటాడో ప్రకృతి మొత్తాన్ని వాళ్ళు శాసించేటువంటి శక్తి వాళ్ళకి వస్తుంది. బాగా గాలి అనుకోండి, మీరు ఏదన్నా చేసి ఆ గాలి కూడా తగ్గించవచ్చు. బాగా ఏదో వర్షం పడేలాగా ఉందనుకోండి, దాన్ని తగ్గించవచ్చు. ఇంకా ఏం చేయొచ్చు? మనలో నుంచి వచ్చేటువంటి ప్రతి దాన్ని, మన కోపం వచ్చింది అది చూపించేసే బదులు దాన్ని ఎలా మనం శక్తిగా మన పవర్గా దాన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలని చెప్తుంది. కోపం చూపించేసాం అనుకోండి నష్టమే, కానీ అదే కోపాన్ని ఎలా చూపించాలో ఒక ప్రాపర్ వే తీసుకుంటుంది, దాన్ని పవర్గా వాడుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాడు గెలవగలుగుతుంది. ఎవరి మీదే బంధువులందరూ మాట్లాడుతున్నారు అని చెప్పి కోపగించుకుని వాళ్ళందరూ కొట్టేడుకొని వెళ్ళిపోయి అవకాశం పడిపోయి వీడేమవుతారు చివరికి? ఏమవుతారు చివరికి? అందరం పొందరా దుర్మార్గుడు దుష్టుడు అవుతాడు. ఏం పెంచారు కదా వెళ్ళి అది ఇది అని చెప్పేసి అంటారు. అదే కోపాన్ని వాడు లోపల పెట్టుకొని వాడు ఒకటి అయ్యి చూపించాడు అనుకోండి, అంటే వాడికి పలానా ఉద్యోగం లేదు, లేకపోతే ప్రవర్తన మంచిగా లేదు, ఇంకోటి లేదు, సరిగ్గా నడవడిక లేదు అని ప్రతిదాన్ని ఏదో ఒకటి అంటున్నారు. ఆ కోపాన్ని వాడు ప్రాపర్ వేరే చూపించాడు అనుకోండి, ప్రతివాడు మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తాడు? వాడి దగ్గరికి వస్తాడు. అదే చెప్తున్నాను అనమాట. మనలో 8 చక్రాలను ఇచ్చాడు, దేవతలకు కూడా లేవు. దేవతలు కోపం చూపించేస్తారు తప్ప వాళ్ళకి ఏది లేదు. మనకి 8 చక్రాలు ఇచ్చాడు. ఎక్కడికక్కడికి మంచి వెళ్ళాలి, చెడుకోవాలి. పైనుంచి మంచి వెళ్తుంది, కింద నుంచి పోతుంది. అమ్మవారు చెప్పిందా లేదా? ప్రవృత్తి నివృత్తి, ఇలా ప్రతి విషయాన్ని అమ్మవారు ప్రతి దాన్ని సూక్ష్మంగా తిరుపావలో అందించారు. ఆ తర్వాత ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు గడిచిందో తెలుసా? ఇది ఎన్నో కలియుగం అనుకుంటున్నాం మనం? 4వ యుగంలో, ఆ 4వ యుగంలో ఇది 4వ యుగం అనుకుంటున్నాం మనం. 28వ మహాకలియుగం, 28 సార్లు తిరిగింది చక్రం. వరుసగా ఫస్ట్ త్రేతాయుగంలో మత్స్యం, పూర్వం, నరసింహం అన్ని వచ్చేసి, తర్వాత కృతయుగంలో వచ్చేసి త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుడు, ఈ కలియుగంలోనే మనం అనుకుంటున్నాం కాదు. ఇది 28వ కలియుగం. ఇలా 28 సార్లు 27 సార్లు గడిచింది. ఇప్పుడు కలిగి వస్తున్నాడు. ఇది లాస్ట్ 4,32,000 సంవత్సరాలు. అప్పటి వరకు పూర్తిగా ఏమీ అవ్వదు. ఏదో 2012లో యుగాంతం అది ఇది అని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళు అంటున్నారు. కానీ 4,32,000 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 5 నుంచి 6,000 సంవత్సరాలు గడిచాయి అంతే. ఇంకా ఏమీ కాల, కనీసం 32,000 సంవత్సరాలు కాల, 1,00,000 సంవత్సరాలు కూడా గడవాలి. అట్లా 4,32,000 సంవత్సరాలని 4 పాదాలుగా విభజించేశారు మన ఋషులు. అప్పుడే 4 పాదాలు. అంటే సంకల్పం చెప్పేటప్పుడు వినండి, కళ్యాణం కూడా చెప్తారు. ఏమంటారు? కలియుగే ప్రథమ భాగే జంబూ ద్వీపే అంటారు. మనం ఉండేటువంటి ద్వీపానికి జంబూ ద్వీపం అని పేరు. 7 ద్వీపాలు ఉంటాయన్నమాట. అలాగా ప్రతిదీ మన వాళ్ళు అప్పుడే చెప్పారనమాట. ఇప్పుడు ఎవరు పాలిస్తున్నాడు, ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ ఎవరు, ప్రతి దాన్ని అంత డీటెయిల్గా మనకి అందించారనమాట. అలాగా ఇది 28వ కలియుగము. ఈ యుగంలోనే అమ్మవారు పుట్టింది. ధనుర్మాసం చేసింది కూడా ఈ యుగమే. అలాగా నిన్నటి రోజున స్వామి నేను చెందాల్సిన మీ దగ్గరికి, ఈ జీవాత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి.
కాబట్టి అలా జరిగినట్టయితే నేను నీకు 1000 గంగాళాలతో పాయసాన్ని వండి మంచిగా నీకు నైవేద్యం చేస్తాను స్వామి అని చెప్పేసాను. అన్న తర్వాత ఏమైంది? గడిచింది, ధనుర్మాసం వ్రతం అయిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి పెళ్లి జరిగిపోయి, మాట జరిగింది, అమ్మవారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలకి రామానుజులు వారు వచ్చారు. రామానుజులు వారు వచ్చి ఆయన అప్పట్లో యతీశ్వరులు కానీ బ్రాహ్మణులు కానీ భిక్షాటన చేయాలి. భిక్షాటన చేసి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వారి పెట్టింది తీసుకొని రావాలన్నమాట. అదే తినాలి. వారికి ఆ రోజు దొరికింది అనుకోండి తింటాం, దొరకలేదు అనుకోండి పస్తులు. అలా ఉండేదన్నమాట పూర్వం బ్రాహ్మణులకు కానీ యతులకు కానీ అలా ఉండేదన్నమాట. అయితే అలా భిక్షాటన చేస్తూ ఈ తిరుప్పావి చదివేవారు. ఆయన తిరుప్పావి చదివి భిక్షాటన చేసినప్పుడు కూడాలి దగ్గరికి వచ్చేసరికి ఇంతకీ అంటే ఈ అర్థం మొత్తాన్ని ఆయన లోపల మననం చేసుకుంటూ చేసేవాడు. మనం చేసే పని కానీ చదివిన స్తోత్రం కానీ ప్రతిదీ అర్థవంతంగా చదువుతూ వెళ్ళాలన్నమాట. లేకపోతే చదివేదానికి ఉపయోగం ఉండదు. అలాగా చేస్తూ వెళ్తున్నప్పుడు కూడాలి దగ్గరికి వచ్చేసరికి ఇంతకీ నైవేద్యం పెట్టారు లేదా అమ్మవారు? పెడతానని చెప్పి మొక్కుకున్నారు కదా అని చెప్పి అనుకున్నాం. సరే వెళ్ళి స్టోరీ అన్నీ చూసేసరికి కథల్లో ఎక్కడా నైవేద్యం పెట్టట్లేదు. మళ్ళీ అయ్యేంటి నైవేద్యం పెడతానని చెప్పి మొక్కుకున్నారు కానీ పెట్టుకోలేదా అయ్యో అని చెప్పేసి ఈయన వెళ్ళి ఎక్కడ నైవేద్యం పెడతా అన్నారు, ఏ స్వామికి నైవేద్యం పెడతా అన్నారు, ఏం చేద్దాం అనుకున్నారు అనేది చూసి ఆ గుడి కూడా తెలుసుకొని అందరి చేత పాయసాన్ని వండించి 1000 గంగాళాలు, మనం చూసుకున్నాం ఇంకా తీసుకున్న చిన్న చిన్న గంగాళాలు కాదు, గంగాళాలు ఇంత పెద్దగా ఉంటుంది. పూర్వపాత్రలో మీరు చూసారు ఇంత పెద్ద పెద్ద గంగాళాలు తీసుకువెళ్ళారన్నమాట. తీసుకువెళ్ళి పూర్తిగా నైవేద్యం చేసి ఆ 1000 గంగాళాలు మళ్ళీ అక్కడి నుంచి విల్లిపుత్తూరుకి తీసుకెళ్ళారు. అక్కడ నైవేద్యం చేసిన తర్వాత అప్పుడు అమ్మవారి విగ్రహం నుంచి అన్నయ్య అని పిలుపు వచ్చింది. ఎవరా అని వెనక్కి తిరిగేసరికి అమ్మవారు కనిపించారన్నమాట. ఆయన కనిపించి నేను అనుకున్నటువంటి మొక్కుని నువ్వు తీర్చావు కాబట్టి నువ్వు అన్నయ్య, నువ్వు నాకు అన్నయ్యవి, అందుకే మాతా చేత్ తులసి పితాయి తవ అని చెప్పి భ్రాతా చేతి యతిశేఖర. యతిశేఖరుడు అంటే ఎవరు? రామానుజులు గారు అన్నమాట. ఆ తర్వాత అట్లాగా ఈ వైష్ణవం అనేటువంటిది విష్ణుమూర్తిని ఆరాధించేవాళ్ళు పూజించేవాళ్ళు తక్కువైపోయారు. అందుకని మళ్ళీ రామానుజులు వారు వచ్చారు. ఎలాగైతే శంకరాచార్యులు వచ్చారో రామానుజులు వారు కూడా అలాగే వచ్చి మళ్ళీ ఈ ధర్మం గురించి విష్ణుమూర్తి గురించి ప్రచారం చేసి మళ్ళీ దీన్ని నిలబెట్టారనమాట. ఇప్పుడు జైనులు బౌద్ధులు ఎక్కువైపోయారు. అప్పుడు జైనులు బౌద్ధులు ఎక్కువైపోయి బౌద్ధులు వీటి గురించి దేవం లేదు, ఎప్పుడు శాంతంగా ఉంటున్నారు, ఇది అది అని చెప్పేసి వాళ్ళందరినీ ఖండించారు. ఆయన చరిత్ర చదవడం అందరి మధ్య ఇట్లా తెర కట్టేసుకున్నారు. నాకు తెల్ల తెర కట్టండి, మీరందరూ బయట ఉండండి. కొన్ని లక్షల మంది, వేల మంది ఉన్నారు జైనులు కానీ బౌద్ధులు, ఇంకోళ్ళు ఎవరో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరెవరు ఏ క్వశ్చన్ అయితే వాళ్ళందరికీ టక అందరికీ సమాధానం అలాగే పెట్టేశారు. ఒక ఆయన చూశాడు, అసలు 1000 నోరు ఉన్నట్టు 1000 సమాధానం ఎలా చెబుతున్నారబ్బా అని చెప్పేసి ఇలా తెరదీసి చూస్తే ఆదిశేషుడుగా ఉన్నాడు ఆయన లోపల. అంటే 1000 పడగలతో ఉన్నాడు. ఎలాగైతే నిజస్వరూపం ఉంటుందో అలా ఉన్నాడు. ఉండేసరికి భయం సడన్గా మొత్తం సభ అంతా ఇదైపోయింది ఒక్కసారిగా. ఆదిశేషుడు వీళ్ళు భయపడ్డాడు. పాము 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 అని లోపల ఏముందని చెప్పేసి వీళ్ళందరూ అడిగారు. మళ్ళీ ఇప్పుడు జరిగిన రామారావు తప్పు తీయగానే ఎవరు లేదు లోపల అని చెప్పి అనుకున్నారు అన్నమాట. అలాగా ఇంకా ఆయన గొప్పతనం ఏంటి? రామారావు గొప్పతనం అంటే వెంకటేశ్వర స్వామికి ఆచార్యుడు. తెలుసా? వెంకటేశ్వర స్వామికి ఆచార్యుడు. మనకి శంఖ చక్రాలు వేస్తే ఎలాగైతే ఆచార్యులు అనుకుంటామో, రామానుజుల సమయం వచ్చేసరికి తొండమాన్ చక్రవర్తితో అంత ముందరం ఆయన శంఖ చక్రాలు తీసుకెళ్ళిపోతాడు కావాలని చెప్పి. ఈయన ఇచ్చేస్తాడు, నా భక్తుడే కదా. ఈయన ఏమైపోతాడు? జుట్టు ఉంటుంది, కిరీటం ఉంటుంది, శంఖ చక్రాలు లేవు, చూడ్డానికి అందంగా ఉన్నారు. అమ్మవారిని కొంతమంది బయలుదేరారు, లేదు శివుడని కొంతమంది బయలుదేరారు, విష్ణుమూర్తిని రామానుజులను బయలుదేరారు. ఇంతకీ ఎవరు అనేటువంటి తెలియదు. అందుకని చెప్పి అక్కడ రాజు ఏం చేస్తారంటే అన్ని ముందర పెట్టండి, డబరకం పెట్టండి, శివుడు ఇదైతే అమ్మవారికి అయితే త్రిశూలం పెట్టండి, వెంకటేశ్వర స్వామి అంటున్నారు కాబట్టి శంఖ చక్రాలు పెట్టండి. ఆయన ఏం తీసుకుంటే అదే దేవుడుగా మనం ఇచ్చేద్దాం అనేటువంటి ఒక అంత ఇదికి వెళ్ళిపోయిందంట. ఒక రోజు వెళ్ళిపోతే ఈయన రోజు వచ్చి కూర్చొని బయట ఇట్లాగే మనలాగే కూర్చొని ధ్యానం చేసుకునేవాడు. లోపల తలుపులేసి ఉంటాయి. చేసుకుంటున్నప్పుడు స్వామి కళలో కనిపించాడు. అంటే ఆ ధ్యానంలో కనిపించి, ఏమయ్యా నువ్వు ఆచార్యుడివి, నీకు తెలీదా? శంకు చక్రాలు అనేటువంటిది నేనే డైరెక్ట్ ఎలా తీసుకుంటాను? నేను ఈ కలియుగంలో జన్మించాను, అవతరించాను, అది ఒకళ్ళు ఇవ్వాలి, అంటే ఆచార్య అనేటువంటి వాడు నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి అంటే అప్పుడు రామానుజుల వారు శరీరం ఇక్కడే ఉంచి ఆత్మ మాత్రం పాము రూపం దాల్చి లోపలికి వెళ్ళారనమాట. లోపలికి వెళ్ళి
ఆయనకి శంఖ చక్రాలు ఇచ్చి ఇప్పుడు మనం కొలుస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉన్నాడో మళ్ళీ ఆయన మనకి తిరిగి ఇచ్చినటువంటి వాడు రామానుజులు. అంటే ఆచార్యుడు ఇవ్వాలి కదండి మనకి దేవుడు, అలా ఇచ్చి ఈ ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టినటువంటి వాడు అన్నమాట రామానుజులు. కాబట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని నిన్నటి రోజున ఇవాళ రోజున చెప్పారు మన అమ్మవారు. అంతటి గొప్పతనం మాకు లేదయ్యా, అంతటి జ్ఞానం మాకు లేదు, తెలుసో తెలియక నామస్మరణ పలుకుతున్నాము, దాని నుంచి ఏదైనా తప్పులు వచ్చి ఈ వ్రతాన్ని ఫలితం మాకు ఇవ్వాలి, అలా అని చెప్పి మీరు తప్పు చేశారు అని చెప్పేసి నేను మొత్తం ఫలితం ఇవ్వడం అని చెప్పి అనడానికి లేదు స్వామి. కాబట్టి ఆ మొత్తం ఫలితాన్ని నాకు ఇవ్వండి, మేము మాకు తెలిసినటువంటి దాంట్లో ఈ ధర్మాన్ని మేము ఆచరిస్తాము, దీనికోసం మేము ఉంటాము అని చెప్పి చక్కగా అమ్మవారి వాళ్ళు చెప్పడం జరిగింది. పరై అనేటువంటి దాన్ని మొదటి నుంచి చెప్పారు, ఇవాళ కూడా చెప్పారు, కానీ ఆ పరై అనేటువంటిది ఏంటో చెప్పడం రేపు ఎల్లుండి దాంట్లో అమ్మవారు సూక్ష్మంగా చెప్పేస్తారు అనమాట. ఆ పరై అంటే ఏంటి, అసలు ఆ వాయిద్యం అంటే ఏంటి అనే దాన్ని రేపు ఎల్లుండి రోజున అమ్మవారు చక్కగా చెప్పి ఆయన పొందారనమాట. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.